పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అతి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలలో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అయితే ఈ పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా అంటే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంటు సీటు పైన మాత్రం ఎక్కువగా ఆయా పార్టీలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అటు బీజేపీలో కూడా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో కూడా ఆ మల్కాజ్గిరి సీటు పైనే ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతున్నది. ఈ క్రమంలో చాలామంది మల్కాజ్గిరి పార్లమెంటు సంబంధించి ఆ పార్లమెంటుకు మస్తు డిమాండ్ పెరిగింది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం దాదాపుగా రెండు పార్టీల్లో మాత్రం తీవ్ర పోటీ ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే మనం చూస్తే ప్రధానమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే ఇప్పటికే 6 నుంచి 7 మంది అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలో ఏకంగా 8 మంది అభ్యర్థులు అక్కడ రంగంలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే బీఆర్ఎస్లో మాత్రం ముగ్గురి మధ్య పోటీ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే మల్కాజ్గిరి పార్లమెంటు సీటు మాత్రం హాట్ కేక్గా మారిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో మరి ఒకసారి చూద్దాం, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎవరెవరు ఆశిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరెవరు ఆశిస్తున్నారని చెప్పేసి మనం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూస్తే ఇటీవలి కాలంలో మైనంపల్లి హనుమంతరావు అంటే మల్కాజ్గిరి శాసనసభ్యునిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హనుమంతరావు, తర్వాత కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, రోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి, లేకపోతే ఇంకో సోదరుడు, లేకపోతే కొలన హనుమంతరెడ్డి. అయితే ఈ పేర్లలో మనం చూసుకుంటే ఇంకో కొత్త పేరు ఒక వ్యాపారవేత్త పేరు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మనం వీటిలో చూస్తే మాత్రం మైనంపల్లి హనుమంతరావు, కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, రోహన్ రెడ్డి, తర్వాత కొలన హనుమంతరెడ్డి వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన వారు. మిగతా వాళ్ళైతే హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత దిలీప్ కుమార్ అయితే గత ఎన్నికల్లో పోటీ చేయని సందర్భం ఉంది. చూద్దామంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కూడా తీవ్ర పోటీ ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఇప్పటికే గాంధీ భవన్లో వీరంతా అప్లికేషన్ అంటే ఎంపీ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఏకంగా 8 మంది మధ్య ఈ మల్కాజ్గిరి సీటు హాట్ కేక్గా మారింది. అందులో ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఈటెల రాజేందర్తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు చాడా సురేష్ రెడ్డి, కరుణా గోపాల్, మల్క కొమరయ్య విద్యా సంస్థలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు సంబంధించిన మల్క కొమరయ్య, మురళీధర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కూనా శ్రీశైలం గౌడ్ ఇటీవలనే కుత్బులాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,00,000 ఓట్లు తీసుకొచ్చుకున్న కూనా శ్రీశైలం గౌడ్ ఓటమి పాలు కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున కుత్బులాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అతను కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆశావాహుల లిస్టులో ఉండడం జరిగింది. దాంతోపాటు బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్వర్ రెడ్డి ఇతను కూడా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సీనియర్ న్యాయవాది. వీళ్ళు అంటే 8 మంది ఏకంగా భారతీయ జనతా పార్టీలో 8 మంది సంఖ్య ఇక్కడ పెరిగిపోయింది. అంటే మల్కాజ్గిరికి అంత డిమాండ్ పెరిగింది అని చెప్పేసి కూడా దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్కు సంబంధించి చూస్తే ఇటీవల కాలంలోనే ప్రతిపక్ష హోదా లభించిన బీఆర్ఎస్లో అటు మాజీ మంత్రి మల్లారెడ్డి తనకే టికెట్ అంటే తన కుమారుణ్ణి రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. చామకూర భద్రారెడ్డిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో మరి ఇక్కడ కేటీఆర్ కూడా పోటీ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. అంతేకాకుండా మరి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న షంబీపూర్ రాజు కూడా మరి ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నది. ఏది ఏమైనా కూడా మరి ఈ మల్కాజ్గిరికి అయితే డిమాండ్ పెరిగింది. అయితే మనం అంటే ఈ మల్కాజ్గిరికి ఉత్త డిమాండ్ కాదు, మస్తు డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ ఆశావాహుల సంఖ్య ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నది. మరి ఈ మల్కాజ్గిరి పైన
ఎవరికి అంటే ఆయా పార్టీల అధిష్టానాలు ఎవరికి టికెట్ కేటాయిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.